ప్రసన్న ఇంటి మీద దాడి జరిగిందనగానే ఒక సెకండ్ ఏం అర్థం కాలేదు. ఎవరు గురించి మాట్లాడుతున్నారని అమ్మ మన ప్రసన్న అన్నానంటే వెంటనే ఒక ఆలోచన. ఫస్ట్ అడిగిన మాట ఎవరున్నారు ఇంట్లో ఆ సమయంలో, దాడి ఎలా జరిగింది అని అంటే ఇలా చాలామంది వచ్చి దాడి చేశారమ్మా, ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు అంటే ఒక మనిషి వాళ్ళ అమ్మ ఉన్నారు ఇంతమంది వచ్చి దాడి చేశారంటే కుటుంబ సభ్యులకి అంటే రాజకీయంగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి భద్రత లేదు అనే విషయం చాలా చాలా బాధాకరమైన విషయం అండి. మాకెంత ఆందోళన ఉంటుంది ఆ టైంలో. ప్రసన్నకి ఎలా ఉంటుంది, ప్రసన్న అధైర్యపడవలేదు, మేమందరం ఆయనతో ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇటువంటి దుశ్చర్యలు జరగడం చాలా 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 బాధాకరమైన విషయం. తప్పకుండా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు కూడా దీన్ని ఊరికే తీసేయకూడదండి. దాడి జరిగింది చిన్న విషయం కాదు, చిన్న రకంగానూ కాదు. అందుకని వేరే ఉద్దేశం లేకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి దాడులు మళ్ళీ జరగకూడదండి. చాలా మనసులో మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉంది.